అండ్ చూసారా మా ఇంటికి ఒక పెట్ వచ్చిందనమాట నన్ను పలకరించడానికి. మేము ఈ ఇంటికి వచ్చిన కొత్తలో వచ్చింది. సెప్టెంబర్ నెల అప్పుడే స్టార్ట్ అవుతుంది శీతాకాలం కూడా. నేను కొంచెం ఇల్లు చల్లగా ఉంటుందిలే, చల్లగాలి వచ్చిద్దని చెప్పి కిటికీ తీసి ఉంచేదాన్ని. చూసారా దానికి ఏం ఫుడ్ ఇచ్చానో, బియ్యము, వాటరు, పాప్కార్న్ ఇవి పెట్టాను. ఏంటమ్మా ఎక్కడి నుంచి తప్పిపోయి వచ్చావు ఏంటి అది ఇది అని చెప్పి ఒక గంట 2 గంటల తర్వాత పలకరించాను. పలకరిస్తున్నప్పుడు కిచ్ 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 అనేదిగా అలా అరుస్తూ ఉంది. ఏం తల్లి ఎక్కడి నుంచి వచ్చేసావు ఏంటి నువ్వు ఒక్కదానివి, బయట కూడా చలేస్తుంది, నిన్ను లోపలికి తీసుకురావాలంటేనే నాకు భయమేస్తుంది, నువ్వు బయట అయితేనే స్వేచ్ఛగా ఎగురుతావు అది ఇది అని చెప్పి చాలాసేపు మాట్లాడుకున్నాం అనమాట మేమిద్దరము. దానికి కోరస్ పలుకుతూ ఉంటుంది పాపం. సరే అని చెప్పి నైట్ కూడా మధ్య మధ్యలో లేచి నేను చూశాను. అయినా సరే ఎగరుకోకుండా అలానే ఉందండి. తెల్లారి లేచి చూశాను ఇంకా వెళ్ళలేదు. ఏమన్నా తిన్నావా అని చెప్పి చూస్తే కొంచెమే టచ్ చేసింది కానీ ఎక్కువ తినలేదు. ఏంటమ్మా ఎక్కడి నుంచి తప్పిపోయొచ్చా తల్లి, ఇక్కడ ఎలా ఉంటావు, ఎగురు తల్లి, అది ఇది ఎల్లు నీ ఫ్యామిలీ దగ్గరికి, నువ్వు ఎలా మిస్ అయిపోయావు అది ఇది అని చెప్పి ఎంతో అడిగితే కానీ అప్పటికి ఎగరటం స్టార్ట్ చేసిందనమాట. అప్పుడు మార్నింగ్ 9 అయిపోయింది. నాకైతే భలే జాలేసింది. పిల్లలుంటే పెంచేసుకునేవాళ్ళు, కానీ పెంచటం కూడా పాపం కదండి, అవి స్వేచ్ఛగా ఎగరాలి కదా. దానికోసం అని చెప్పి నేను ఇంట్లోకి తీసుకొచ్చుకోలేదు. చూసారా, బాయ్.